హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన డే 10 కదా. చాలామంది కామెంట్ చేస్తున్నారు, పర్సనల్గా ఫోన్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, బ్రో మేము సైప్రస్కి రావాలంటే ఎలా ఏందని. నేను 30 days సిరీస్ అయిపోయిన తర్వాత మీరు రావాలో రాకూడదో, ఎలా రావాలి ఏందనేది నేను ఫుల్ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తానండి. అప్పుడు ఆ 30 days సిరీస్ని అయితే ఎండ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి డెలివరీ ఎన్ని అవర్స్ చేస్తావు బ్రో, ఎన్ని అవర్ నుంచి ఎన్ని అవర్ దాకా చేస్తావు, అది మన ఇష్టం అన్న. మార్నింగ్ 7 నుంచి నైట్ 12, 1, 2 దాకా చేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ ఒక రోజు 8, 9 నుంచి స్టార్ట్ అవుతున్నాను. మేబీ ఈరోజు అయితే 11 o'clock నుంచి స్టార్ట్ అవుతాను. నైట్ 11 o'clock ఫినిష్ చేస్తున్నాను. అది నా ఎగ్జాక్ట్ టైం అయితే, ఎందుకంటే నేను ఎడిటింగ్ చేసుకునేసరికి నా వీడియోస్ కొంచెం టైం పడుతుంది. నేనైతే 8 నుంచి 9 o'clock నుంచి స్టార్ట్ చేస్తాను. మేబీ మనం ఇప్పుడైతే డే 10 అయితే స్టార్ట్ చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ ఆర్డర్ పిట్ షాప్ అని సొలాకి షాప్, ఇది దీంట్లో నుంచి పడింది మనకి ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్. ఇది మన రూమ్ కాడ నుంచి లాగింది. స్టార్ట్ డెలివరీ కొట్టుకుంటే సెకండ్ వచ్చేసి ఇక్కడ తీసుకోమంటుంది. మాస్టర్ ల్యాండ్ ఇక్కడ తీసుకొని వెళ్ళమంటుంది. సెకండ్ ఆర్డర్ వెళ్ళి తీసుకుందాం, ముందు తీసుకొని డబుల్ ఆర్డర్ కింద ఇది కనబడుతుంది కదా, ఇదే మాస్టర్ ల్యాండ్. దీంట్లో మేబీ 4 నుంచి 5 రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. సేమ్ అక్కడనే తీసుకోవాలి ఆర్డర్, కాకపోతే అన్నీ తిరిగి అన్ని రెస్టారెంట్స్ దాంట్లో పేర్లు ఉంటాయి డిఫరెన్స్గా. మళ్ళీ మనం ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి తీసుకోవాలి ఆర్డర్ అయితే. ఈ రౌండ్ అబౌట్ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకెళ్ళి, నేను వచ్చే స్టార్టింగ్లో ఇక్కడ రౌండ్ అబౌట్ లేదు, యాక్సిడెంట్లు అవుతున్నాయని సిగ్నలే ఉండే అటు ఇటు. యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎక్కువని ఇక్కడ వచ్చేసా, కానీ ఆర్డర్ రెడీ కాల. అది రెడీ అయ్యేసరికి పడిద్దాం. చూడండి, ఈ ఆర్డర్ రెడీ అవ్వడానికి 15 నిమిషాలు పట్టిద్దంట. ఎందుకంటే నాకు తెలుసు ఇక్కడ అన్న. ఇక్కడికి వెళ్ళి మన ఆర్డర్ని అయితే డిక్లైన్ చేసేద్దాం. అదర్ ఏదో ఒకటి పెట్టి డిక్లైన్ కొట్టేసా, వెళ్ళిపోయింది ఆర్డర్. క్యాష్ ఆర్డర్ అంట ఇక్కడ ఇచ్చేయమంటుంది. ఎగ్జాక్ట్లీ మా రూమ్ కాడనే ఇది ఫ్లోర్. అక్కడి నుంచి చక్కగా వెళ్ళిపోసేవాడిని. బట్ ఇది రెడీ అయిందేమో అని వచ్చా, అది రెడీ కాల. అది కలిపి 7 euros ఇచ్చింది, 2 ఆర్డర్లు కలిపి. కానీ ఇది ఒక్కటే ఇప్పుడు 4.50 cents ఎంత చూపెట్టింది. ఎందుకంటే రూమ్ కార్డ్ వచ్చి తీసుకున్నా కదా, ఇచ్చాను. 7 రూపాయలు వచ్చిందని వచ్చా. బట్ బ్యాడ్ లక్, చేసేదేం లేదు. ఒక ఆర్డర్ కోసం కూర్చుంటే అది ఇచ్చేసిన తర్వాత ఇంకోటి పడిద్దేమో. అది 15 నిమిషాలు ఉంటుంది. హలో, థ్యాంక్ యూ. అయిపోయింది ఫస్ట్ ఆర్డర్ అయితే. క్యాష్ ఆర్డర్ ఇది కూడా తీసుకుంది మనం. స్టాక్ అయితే పడింది. ఇప్పుడు మన సెకండ్ ఆర్డర్, వెళ్ళిపోదాం. రెడీ అయింది ఆర్డర్ అయితే. క్యాష్ ఆర్డర్లే ఉన్నాయి మరి అలా. ఇదే అపార్ట్మెంట్ సిగ్నల్స్. ఇది సూపర్ మార్కెట్ ఉంది కదా, దానిపైన ఇది. పైనుంచి వెదర్ అసలు బాగా కనబడిద్ది. వెదర్ కూడా అటు సైడ్ చూపిస్తా చూడండి ఒకసారి. అటు గ్యాప్ ఏదైనా ఉంటే వెళ్ళి చూపిస్తా. క్యాష్ ఆర్డర్ కదా ఇది. 7.65 euro, 7.65 cents. Hello, thank you.
వెళ్ళొచ్చు వెళ్ళకూడదు తెలియదు, మళ్ళీ ఏదైనా తిడతారేమో. భలే ఉంది. వెళ్ళిపోదాం మనం నెక్స్ట్ ఆర్డర్కి. చూడండి, ఒక బ్రదర్ అయితే మార్చి 10 ఇవ్వాలి కదా, 3ంటికి ఆన్లైన్ చేసిండంట. ఇప్పుడు టైం 6 అవుతుంది. ఒక ఆర్డర్ పడింది. నిన్నైతే 44. చూడండి ఇలానే. మార్చి 8వ తారీఖు అయితే 74. మార్చి 7కి అయితే 50. చూడండి ఇలా. మనమే కొంచెం బెటర్ కదా అలా అయితే. మా వాళ్ళు ఎంత కొట్టారో ఇంకా స్టూడెంట్స్ అంతా. ఉదయం ఆన్లైన్ చేసుకుని వెళ్తే ఇప్పుడు దాకా 26 అయితే అయినాయి. 11ంటికి వెళ్ళా కదా, మీకు చెప్పా కదా. 11ంటికి వెళ్తే ఇప్పుడు నైట్ 9 అవుతుంది. 11 దాకా అసలు ఆర్డర్లే లేవు వాళ్ళందరికీ. మన వీడియోలో అప్లోడ్ కూడా చేశా కదా, ఎవరు ఎంత కొట్టారనేది కూడా. అది చూడండి, పక్కా 100% నేను చెప్పేది నిజమే. అసలు ఆర్డర్లే లేవు. సిటీలో కూడా లేదు, అవుట్స్కట్లో కూడా లేదు, ఎక్కడ లేదు. జర్మసోగిలో కూర్చొని తీసుకొచ్చింది ఆ మెక్డొనాల్డ్స్ కాడ, ఓషన్ బాస్కెట్ కాడ కూర్చొని. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక 9 అయింది. ఇంకా రూమ్కి వచ్చేసా, తినేసి పండుగ. రేపు అయితే స్టార్ట్ చేద్దాం మళ్ళీ. రేపు కూడా ఇలానే ఉంటుందో ఎలా ఉంటుందో అయితే నాకైతే తెలియదు. బట్ నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తా 100%. ఎలా ఉన్నా ఏమున్నా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఎర్నింగ్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవాళ అయితే ఇంత. ఇంకా ఇంకోంటే ఇంకా 2-3 లక్షల కాడికి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను. ఇలా నడిచినట్టు నడిస్తే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తా.